హాయ్ నమస్తే ఎవ్రీవన్. ఇప్పుడు మీరు చూస్తున్నది మన హోమ్స్ యూట్యూబ్ ఛానల్. మన హోమ్స్ యూట్యూబ్ ఛానల్ దగ్గరికి మరొక ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి. ఈస్ట్ ఫేజ్ 200 యార్డ్స్ 85 lakhs చెప్తున్నారు. వినాయక్ నగర్లో ఉంది, కొంచెం లోపట్లో ఉంటుందండి. ముందే చెప్తున్నాను, కొంచెం లోపట్లో ఉంటుంది. వినాయక్ నగర్లో చాలా బాగుంది హౌస్ మాత్రం. మొత్తం ఇల్లు మొత్తం గ్రనైట్ వేశారు. మనకు పార్కింగ్లో గ్రనైట్ వేశారు, ఇంట్లో హాల్లో బెడ్రూమ్స్లో మొత్తం గ్రనైట్ వేశారు. 85 lakhs చెప్తున్నారు. 200 యార్డ్స్ చూస్తున్నారు కదా. ఇల్లు ఎలివేషన్ ఎంత సూపర్గా ఉందో. మనకి స్టేర్ కేస్ కూడా ఎలివేషన్ వేశారు. మీద హెడ్ రూఫ్ ఇచ్చారు. వర్షం పడితే కింద వాటర్ కారకుండా హెడ్ రూమ్ అంటారు, హెడ్ రూఫ్ అంటారు. మీద పీవీసీ చూశారు కదా. మనకి వాల్స్కి టైల్స్ చూసారా, ఎంత నీట్ అంటే చాలా నీట్గా ఉంది. బిల్డర్ కట్టారు. పార్కింగ్ మంచి కార్ పార్కింగ్ పడుతుంది. మళ్ళీ ఇక్కడ గ్రానైట్ వేశారు. స్టేర్ కేస్ కూడా గ్రానైట్ వేశారు. మనకి ఎలివేషన్కి మధ్యలో గ్యాప్ ఇచ్చారు వాస్తు ప్రకారంగా. మీరు కింద గమనించండి, స్టేర్ కేస్ కూడా గమనించండి. పార్కింగ్ చూసారు కదా గ్రానైట్. మనకి మెయిన్ డోర్ కూడా సైడ్కి గ్రానైట్ ఇస్తున్నారు. క్లియర్గా గమనించండి, మెయిన్ డోర్కి సైడ్కి గ్రానైట్ ఇచ్చారు. చాలా బాగుంది. 85 lakhs చెప్తున్నారు. సైడ్లో కూడా గ్రానైట్ వేశారు. చూడండి, హాల్లో మొత్తం గ్రానైటే. ఇది వెయిటింగ్ హాల్ అంటారు. మీద ఫాల్ సీలింగ్ చూడండి, మీద ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారు. కిటికీలకు కూడా గ్రానైట్ వేశారు. గమనిస్తున్నట్లయితే పూర్తిగా నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏ వీడియో అయినా ప్రతిదీ పెడుతుంటాను. ఇది ప్రొఫైల్ లైట్స్ అంటారు ఫాల్ సీలింగ్లో. ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి ఇవి. చూడండి ప్రొఫైల్ లైట్స్ కింద గ్రానైట్లు ఎలా కనబడుతుందో. చాలా నీట్గా ఫుల్ షైనింగ్ ఉన్నాయి గ్రానైట్స్. టీవీ యూనిట్ అనమాట. మనకు ప్రొజెక్టర్ కూడా పెట్టుకోవచ్చు. పెద్ద స్క్రీన్ అయినా పెట్టుకోవచ్చు. పెద్ద 75 inches 90 inches టీవీ కూడా పెట్టుకోవచ్చు. లేదంటే 100 inches ప్రొజెక్టర్ స్క్రీన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డైనింగ్ సెక్షన్, పూజ గది, ఓపెన్ కిచెన్ చూడండి. ఇక్కడ సెల్ఫ్స్ యూజ్ చేసుకోవచ్చు ఏ విధంగా అయినా. పూజ గది చూశారు కదా. ఇది ఓపెన్ కిచెన్. మనకి కిచెన్ పక్కన కూడా డోర్ ఇచ్చారు. ఈ సైడ్లో కూడా గ్రానైట్ వేశారు. చాలా నీట్గా మంచిగా కట్టారు. ఒకవేళ మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి, త్వరగా బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన నిజామాబాద్లో రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. ఎవరి ద్వారా అయినా ఇల్లు పోవచ్చు. సో ఒకవేళ నా ఛానల్ చూస్తుంటే మాత్రం ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా గ్రానైట్ పెట్టారు గుమ్మాలకి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మీద ఫాల్ సీలింగ్ చూడండి. కిటికీ మాత్రం చాలా పెద్దగా ఇచ్చాను వెంటిలేషన్కి అనుకూలంగా. అందరు చిన్నగా ఇస్తారు. చాలా పెద్దగా ఉంది వెంటిలేషన్కి కిటికీ. పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 200 yards 85 lakhs. మనకి ఇక్కడ
అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ సింక్ కానీ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. బాత్రూంలో కూడా టైల్స్ చూడండి, చాలా పెద్ద టైల్స్ పెట్టారు, చిన్న చిన్నవి కాకుండా. ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ లేదు, మనకు కామన్ బాత్రూమ్ బయట ఇచ్చారు. మీద అట్కా ఉంది, సెల్ఫ్ అంటారు, మీద ఏమైనా సామాన్ ఉంటే పెట్టుకోవడానికి. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ నీట్గా ఉంది. ఇక్కడ కూడా అట్కా ఇచ్చారు, 2 సైడ్స్ ఉన్నాయి. ఇది కామన్ బాత్రూమ్ అన్నమాట. ఇందులో కూడా టైల్స్ గమనించవచ్చు. ఇది వినాయక్ నగర్లో కొంచెం లోపట్లో ఉంటుందండి. ఈస్ట్ ఫేసు 85 lakhs చెప్తున్నారు, కానీ ఇళ్ళ మధ్యలో ఉంది. లోపల అంటే మరీ లోపట కాదు, ఇళ్ళ మధ్యలోనే ఉంది. చూడండి, వెనకాల వాష్ ఏరియా ఇచ్చారు, చుట్టూరు సెట్ బ్యాక్స్ వదిలారు కూడా. నేను అందుకనే చెప్తున్నాను, నా వీడియోలో మొత్తం ప్రతిదీ ఇంచ్ ఉంటుందండి. ఏది వదిలిపెట్టకుండా అంతా తీస్తుంటాను. ఒకవేళ నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు మీ చుట్టాలకు కానీ చూస్తున్న మాత్రం వాళ్ళకి నా లింక్ ఫార్వర్డ్ చేయండి. చూస్తున్నారు కదా కింద గ్రానైట్, చాలా బాగుంది హౌస్ మాత్రం, సింప్లీ సూపర్గా ఉంది. స్టేర్ కేస్కి గ్రానైట్ చూస్తున్నారు కదా, హెడ్ రూఫ్ అంటారు. చూడండి హెడ్ రూఫ్ చూడండి, మీద అదే అండి హెడ్ రూమ్ అంటారు. మనకి వర్షం పడ్డా కానీ మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. చూడండి హెడ్ రూఫ్, మనకి దాని కూడా లైట్స్ ఇచ్చారు. చూశారు కదా ఫ్రెండ్స్ పూర్తిగా వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.